హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేశాము. అవి ఇంకా చూడనట్లయితే వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 5th మ్యాచ్ అయిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ టూ టీమ్స్ కి ప్రివ్యూలో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చాము. ఇంకా ఇప్పుడు ఒకసారి టూ టీమ్స్ ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేయాలంటే మోస్ట్లీ మా టీమ్ ప్రివ్యూస్ లో చెప్పినట్టుగానే ఈ టీమ్స్ ఉండొచ్చు. అండ్ అవి మీరు ఇక్కడ చూడొచ్చు అలాంగ్ విత్ ఫార్మ్ రేటింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్. గుజరాత్ లైనప్ చూసుకుంటే టాప్ 3 చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్, వాళ్ళ ముగ్గురే మోస్ట్ ఆఫ్ ది స్కోరింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ కి ఫిక్స్డ్ ఆర్డర్ అంటూ ఏం లేదు. మోస్ట్లీ మ్యాచ్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఏ ఆర్డర్ లో అయినా బ్యాటింగ్ కి రావచ్చు. ఫాస్ట్ బౌలింగ్ మాత్రం కొద్దిగా ఏరియా ఆఫ్ కన్సర్న్ లానే ఉంది, ఎందుకంటే ముగ్గురు కూడా సిమిలర్ స్టైల్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు. సో లైన్ అండ్ లెన్స్ ప్రిడిక్టబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్ లైనప్ చూసుకుంటే మాత్రం డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడ ఉన్న ప్లేయింగ్ 11 లోనే 9 బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంపాక్ట్ లో ఇంకో బ్యాట్స్మెన్ ని పిక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో చేసింగ్ అయితే మాత్రం ఈ డీప్ బ్యాటింగ్ లైనప్ పంజాబ్ కి పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఆల్సో టీంలో 4-5 ఆల్రౌండర్స్ ఉండడం వల్ల బ్యాలెన్స్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు వెన్యూ రిపోర్ట్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ 3 years లో ఈ వెన్యూలో 19 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఆ 19 మ్యాచెస్ లో జస్ట్ 7 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది. రిమైనింగ్ 12 మ్యాచెస్ లో చేజింగ్ చేసిన టీమే విన్ అయింది. సో చేజింగ్ టీమ్ కి ఈ వెన్యూలో హై ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది హై స్కోరింగ్ వెన్యూ, బట్ ఇనిషియల్ గా పవర్ ప్లేలో న్యూ బాల్ కొద్దిగా స్వింగ్ అవుతుంది. బట్ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ లో బ్యాటింగ్ కి ఫేవరబుల్ గానే ఉంటుంది. వ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ అంత హెవీగా అయితే కాదు. బట్ స్టిల్ చేజింగ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఎక్కువగానే ఉంటుంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 180 ఉంది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 198 ఉంది. యావరేజ్ బౌండరీ కౌంట్ కూడా ఇందులో మీరు చూడొచ్చు. ఆన్ అన్ యావరేజ్ పర్ మ్యాచ్ కి 28 4s 16 6s స్కోర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కీ ఫేజెస్ లైక్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో కీ మ్యాచ్అప్స్ ఒకసారి చూసుకుంటే గుజరాత్ బ్యాటింగ్ లో పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ ఫేజ్. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఇద్దరు కూడా ఇన్నింగ్స్ డీప్ గా అడగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. అండ్ పంజాబ్ లో హర్షదీప్, మార్కో యాన్సన్ ఫామ్ లో ఇద్దరు చాలా మంచి న్యూ బాల్ బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఈ ఫేజ్ ఈ మ్యాచ్ కి చాలా ఇంపార్టెంట్. ఆల్సో రిమైనింగ్ మ్యాచెస్ లాగా పవర్ ప్లే హై స్కోర్ గుజరాత్ బ్యాటింగ్ లో ఉండకపోవచ్చు. ఇంకా మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే చహల్ని గిల్ ఆర్ షారుఖ్ ఖాన్ ఎలా కౌంటర్ చేస్తారనేది చూడాలి. ఇంకా డెత్ ఓవర్స్ లో రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. అండ్ మోస్ట్లీ డెత్ లో రన్ స్కోరింగ్ ఈజీ అవుతుంది కాబట్టి గుజరాత్ కి అడ్వాంటేజ్ ఈ సెగ్మెంట్ లో. ఇప్పుడు సేమ్ ఫేసెస్ పంజాబ్ బ్యాటింగ్ లో చూస్తుంటే గుజరాత్ కి ఆపోజిట్ గా పంజాబ్ పవర్ ప్లే ఉంటుంది. పంజాబ్ ఓపెనర్స్ ఇద్దరు అటాకింగ్ ప్లేయర్సే అండ్ పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ చేయడానికి చూస్తారు. వీళ్ళని కౌంటర్ చేయడానికి రబడా, సిరాజ్ ఉన్నారు. బట్ మోస్ట్లీ పంజాబ్ కే అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇంకా మిడిల్ ఓవర్స్ లో శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్ ఉన్నారు. వీళ్ళు రషీద్ ఖాన్ ని ఎలా కౌంటర్ చేస్తారనేది చూడాలి. ఇక డెత్ ఓవర్స్ లో శశాంక్ సింగ్, మార్కస్ స్టాయినిస్ ఉన్నారు. అండ్ గుజరాత్ కి డెత్ లో స్పెషలిస్ట్ బౌలర్స్ కూడా లేరు కాబట్టి ఇక్కడ కూడా పంజాబ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ టీమ్ కి టాప్ ప్లేయర్స్ చూసుకుంటే గుజరాత్ కి శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, రషీద్ ఖాన్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. అండ్ పంజాబ్ కి మార్కో యాన్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినిస్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే నాకు తెలిసి ఈ రోజు పంజాబ్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీఆర్ 55% కాన్ఫిడెంట్. బట్ పంజాబ్ కనుక సెకండ్ బ్యాటింగ్ అయితే వీఆర్ 85% కాన్ఫిడెంట్ ఆన్ పంజాబ్ టు విన్ టుడేస్ మ్యాచ్. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.